ఓకే, నెక్స్ట్ కొద్ది డిఫరెంట్ అండ్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. వాడు ఏమి ఇచ్చాడు చూడండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 300 and 500 ఈజ్, ఇదిగండి హెచ్సిఎఫ్ అంటే గసాబా, దేనికి 300 and 550. దీని యొక్క గసాబా ఎంతనిచ్చాడు వాడు, A+B అని. కానీ దీని గసాబా మనకు తెలుసు 50, 50 అండి. ఎందుకని ఈ రెండిట్లో 50 తప్ప ఇంకేది పోదు కదా, 50 కంటే పెద్దది పోదు కదా ఈ రెండిట్లో. దట్ ఈస్ 50 కావాలంటే చూసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటి, ఎల్సిఎం ఆఫ్ ఎంతండి 12, 18. దట్ ఈజ్ A-B అంట. 12కి 18కి ఎల్సిఎం ఎంత, 36. మనం ఏం చేయక్కర్లా, 12, 18 2 36, 36 అండి. దట్ ఈస్ 36. నేను అడిగింది A² - B². ఈ రెండింటిని అచ్చవేస్తే వచ్చేస్తుంది కదండి నీకు. A² - B² అంటే A+B ఇంటూ A-B. A+B అంటే 50, A-B అంటే 36. ఎచ్చవేస్తే ఎంత అండి, 1800. ఓకే అండి, ఇది ఆల్ఫా బీటా అనేవి 3x² - 5x - 2 అనేటువంటి దాని యొక్క శూన్యములు అంటే నథింగ్ బట్ మూలములు. అయితే 1/α² and 1/β², వాటి మొత్తం ఎంత అని అడిగాడు. చూడండి, ఏంటి ఇచ్చింది సమీకరణం ఇది కదా, ఈక్వేషను. అది ఏంటండి 3x² - 5x - 2. శూన్యాలు అడిగాడు కాబట్టి ఈజీ కూడా 0 అనుకుందాం కాసేపు, నో ప్రాబ్లం కదా. శూన్యాలు అన్నాడు కాబట్టి దీనికి కారణాంకాలు కట్టుకోండి. దీనికి కారణాంకాలు ఏమవుతుందండి, దిస్ ఇస్ మీ అందరికీ తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తున్నా. 3x + 1 ఇంటూ x - 2 ఈజ్ ఈక్వల్ 0. అంటే ఇదిగోండి 3x² - 6 + x సరిపోయింది, అలాగే -2 సరిపోయింది. సరే, దీంట్లో మూలాలు ఏమవుద్ది, ఆల్ఫానేమో -1/3 అంటే బీటానేమో ఎంతండి 2. అటు వాడు ఇది అడిగాడు కదా, ముందు α² కనుక్కోండి 1/9 అండ్ β² కనుక్కోండి 4. ఏమడిగినాడండి, 1/α² + 1/β². 1/α² అంటే 1/9 అండి. 1/α² అంటే 9 ప్లస్ 1/β² అంటే 4 అండి. 1/β² అంటే 1/4. 9 + 1/4 అంటే 9, 1/4. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రెండు సరళ రేఖలు ఇచ్చాడు. అవి 2 సమాంతర రేఖలు అయితే దాంట్లో తెలియని రాసైనటువంటి కే విలువ ఎంత, ప్యారలల్ లైన్స్ అవి కే విలువ ఎంత అన్నాడు. ఏంటి ఆ సరళ రేఖలు ఒక్కసారి చూసుకోండి. ఒకటి ఏంటయ్యా అంటే 3x - 5y + 8 = 0. ఇంకొకటి 1.5x + ky - 11 = 0. సమాంతర రేఖలు ప్యారలల్ లైన్స్ అయితే తెలుసు కదా, గుణకాల రేషియో, ఈ రెండింటి రేషియో ఎంత ఉందో ఈ రెండింటి రేషియో కూడా అంతే ఉంది. అంటే A1/A2 = B1/B2. A1 అంటే 3/1.5 ఇక్కడ -5 ఎంతండి k అయిపోయింది. ఇది దీంట్లో 2 టైమ్స్ కదా, k ఇటు వస్తుంది. k = -5/2 అంటే 5/2 అంటే 2.5 కదా, అందుకని దిస్ ఈజ్ -2.5 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓ కేంద్రముగా గల వృత్తానికి ఏ అనేది ఒక బాహ్య బిందువు అంట. డయాగ్రామ్ గీసుకుందామండి. ఇదిగోండి ఇలా ఉంది, డయాగ్రామ్ నుంచి వచ్చేస్తుంది కాబట్టి మన ఆన్సరు ఇదిగోండి. ఓ కేంద్రముగా గల వృత్తం, ఇది ఓ. దీనికి ఏ అనేది బాహ్య బిందువు, ఇక్కడెక్కడో ఉందనుకుందాం ఏ. అయితే ఈ వృత్తానికి ఏపీ అండ్ ఏక్యూ అనేవి 2 స్పర్శరేఖలట. ఇదిగోండి, ఏ నుంచి ఇక్కడికి ఒక స్పర్శరేఖ, అలాగే ఇక్కడి నుంచి ఇటు కూడా ఒక స్పర్శరేఖ. ఇదేమో పి, ఇదేమో క్యూ. అది రైట్. వాడు ఏమని ఇచ్చా అంటే యాంగిల్ పిఏక్యూ, ఇదిగోండి పిఏక్యూ దాట్ ఈస్ 70 అంటే ఇది. అయితే నిన్ను అడిగింది ఏంటంటే వాడు చూడండి, సరే ఇది కూడా కలుపుదామండి. మనకి ఇది కూడా కలుపడమే కాదు, కనుక్కుందాం కూడా. ఇది 70 కదా, ఇది ఎంత ఉంది, 2 కలిపి 180 ఉంటాయి మనకు తెలుసు. ఈ చతుర్భుజం ఇది 90, 180, ఈ 2 కలిపి 180 ఉండాలి. సో దిస్ ఇస్ 110.
రైట్. అయితే వాడు అడిగింది ఏంటి? ఓపీక్యూ. ఇది ఓపీక్యూ అంటే ఈ యాంగిలు, అలాగే ఓక్యూపీ, ఎందుకండి ఓక్యూపీ ఈ యాంగిల్, ఈ రెండిటి మొత్తం ఎంత? వెరీ సింపుల్ అండి. ఇదిగో మళ్ళీ ఇది త్రిభుజం కదా, త్రిభుజంలో 110 అంటే ఈ రెండు కలిపి ఎంత ఉండాలి? 70 ఉండాలి. లేదు ఈ 70 అన్నమాట ఇక్కడ. సో ఇది 110 కదా, ఇది ఒక త్రిభుజం, త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత ఉన్నాయి? ఇది 110 కాబట్టి రెండు కలిపి ఎంత ఉండాలి? 70 ఉండాలి. సో ఓపీక్యూ అండ్ ఓక్యూపీ రెండు కలిపి ఎంత ఉండాలండి? 70 degrees ఉండాలి. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, ఒక పేక కట్ట నుండి బేసి సంఖ్యా కార్డులన్నింటినీ తీసి అవతల పారేశారంటండి. బేసి సంఖ్యా కార్డులు అంటే 3, 5, 7, 9 అంటే 4 ఏరిపోతాయి. మొత్తం 13 అంటే ఒక సెట్లో 13లో 4 పోతే ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. అంటే ఎన్ని సెట్లు? 4 సెట్లు కదా, అంటే టోటల్ కార్డ్స్ 36. మొత్తం కార్డ్స్ ఎన్నయ్యా అంటే 36 అని మన మైండ్లో పెట్టుకోండి. రైట్, ఇప్పుడు క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అయితే అప్పుడు క్రింది వారిలో అసత్యం ఏది అన్నాడు. కొన్ని సంభావ్యతలు ఇచ్చాడు, అట్లా తప్పేది కనుక్కోమన్నాడు. మొదటి చూడండి, ఎరుపు రంగు బొమ్మ కార్డు యొక్క సంభావ్యత, బొమ్మ కార్డును తీసే సంభావ్యత 1/6 అన్నాడు. ఫస్ట్ అది ఎరుపు రంగు బొమ్మలు ఎన్ని ఉంటాయి? మామూలు ఏ పేకలైన బొమ్మలు ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి, జేక్యూ అండ్ కే. అది ఎరుపు రంగు బొమ్మలు అంటే 2 ఎరుపు రంగులు కాబట్టి 2 3 6 ఉంటాయి. సో ఎరుపు రంగు బొమ్మలు 6 ఉంటాయండి. బై టోటల్ కార్డ్స్ ఎంతన్నా? 36 అన్నాం కదా. రైట్, 6 ఎక్కువ దీంట్లో 1/6 కాబట్టి వాడు ఇచ్చింది కరెక్టే కదా. సో వాడు ఇచ్చింది ఏంటయ్యా అంటే మనం ఓకే, దిస్ ఇస్ రైట్. అంటే మనకి అసత్యం కావాలి, సారీ ఇది అసత్యం కావాలి కదా, అది టిక్ కొట్టుకుందాం. సో దిస్ ఈజ్ రైట్, కానీ అసత్యం కావాలి కదా. రైట్. రెండో కార్డు చూద్దామండి. యేసు కార్డు అంటే ఆస్ అంటాం కదా, యేసు వచ్చే సంభావ్యత 1/9 అని ఇచ్చాడు. సరే చూద్దాం, యేసులు ఎన్ని ఉంటాయి? 4 యేసులు కదా, డివైడెడ్ బై 4 ఆసులు అండి, డివైడెడ్ బై 36. మరి టోటల్ కార్డ్స్ 36 ముందే చెప్పుకున్నాం కదా. 4 ఎక్కం ఎన్నిసార్లు అండి? 1/9, 9 సార్లు. ఇది కూడా కరెక్టే, మనకు అసత్యం కావాలి కదా. రైట్, నెక్స్ట్ దానికి వెళ్దాం. చూడండి, తర్వాత నలుపు కే వచ్చే సంభావ్యత. నలుపు కేలు ఎన్ని ఉంటాయి? మొత్తం 4 కేల్లో 2 ఎరుపు 2 నలుపు ఉంటాయి. అందుకని దాట్ ఈజ్ 2 డివైడెడ్ బై టోటల్ కార్డ్స్ ఎన్ని? 36 అంటే దట్ ఈజ్ 1/18. కానీ వాడు ఎంత ఇచ్చాడు? 1/36 అని ఇచ్చాడండి. చూసుకోండి, 1/36 అని ఇచ్చాడు. కాబట్టి మనకు అసత్యం ఇదే కదా, అసత్యం ఇదే. మనకు కావలసిన ఆన్సర్ కూడా ఇదే, అసత్యం ఇదే. కాబట్టి దట్ ఈజ్ అవర్ ఆన్సర్ అండి. ఓకే, ఇక మిగిలిన దాని గురించి మనం ఆలోచించక్కర్లేదు, ఒకసారి చూసుకోండి. రైట్. ఓకే అండి, ఒక దీర్ఘవృత్త సమీకరణం ఇచ్చి దాని కేంద్రం కనుక్కోమన్నాడు. ఏంటి దీర్ఘవృత్త సమీకరణం? చూసుకోండి, ఇది కదా 9x² + 16y² - 36x + 32y - 92 = 0. అది దాని యొక్క సమీకరణం. అలా ఇచ్చాడు. సరే, ఇప్పుడు దీని కేంద్రం కనుక్కోవాలంటే వెరీ ఈజీ అండి. ఏ వక్రమైనా సరే కేంద్రం కనుక్కోవాలంటే దీనికి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వేసామనుకోండి, ఎక్స్ నిరూపకం వచ్చేస్తుంది. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ చేస్తే ఎక్స్ నిరూపకం వచ్చేస్తుంది. దాన్ని 0కి ఈక్వల్ చేసుకుంటే, అలాగే విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ 0 చేసుకుంటే వై నిరూపకం వచ్చింది. ఇదిగోండి, ఎక్స్ ఇది కదా, దాన్ని డెరివేటివ్ చేయండి. సో 2 ముందుకు వచ్చేస్తుంది, 18x - 36 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 0. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. ఎక్స్ 2, ఎక్స్ నిరూపకం 2 వచ్చింది. అలాగే విత్ రెస్పెక్ట్ టు వై చేయండి. ఇదిగోండి, ఈ 2 ముందుకు వస్తుంది కదా, 32y + 32 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? -1. సో దాని కేంద్రం ఎంత అయ్యా అంటే సింపుల్ 2 and -1. ఆ దీర్ఘవృత్త కేంద్రం 2, -1. ఓకే ఓకే, ఇది లాగరిథమ్స్ మీద క్వశ్చన్ అండి. చూసుకోండి, log x² - 10 to the base a. చూసుకోండి, దిస్ ఇస్ log x² - 10
to the base a minus log x to the base a is equal to log 3 to the base a. ఇక్కడ చూడండి log m మైనస్ n అంటే దీన్ని డైరెక్ట్గా ఇలా రాసేయచ్చా అండి, log to the base a m by n is equal to ఇటు అటు వెళ్ళిపోద్ది కదా, log 3 స్క్వేర్ అంటే 9 to the base a. ఓకే, రెండు పక్కన లాగరిథం కొట్టాయి, ఎక్స్ ఇది తెచ్చేసుకోండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఎంత 9x. సో సాల్వ్ చేయొచ్చు, కానీ సింపుల్గా మీరు ఆప్షన్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటే 10 సరిపోద్ది. 10 పెట్టామనుకోండి 10 స్క్వేర్ 100లోంచి 10 పోతే 90, ఇదిగో 9 10 90, రెండు పక్కన సరిపోయింది కదండి. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 10. యువర్ ఆన్సర్ ఇస్ ఓకే, నోట్ చేసుకోండి. ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ మీద స్వరూప త్రిభుజాల మీద క్వశ్చన్ అనుకోండి. అది ఒక గోపుర పాదము నుండి 45.6 మీటర్ల దూరంలో ఒక అద్దం ఉందంటండి. ఆ అద్దంలో ఏం చేశాడంటే ఒక వ్యక్తి ఆ గోపుర శిఖరాన్ని చూసా అంట. అయితే ఆ వ్యక్తి అద్దం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు, 0.5 మీటర్లు. అలాగే అతని ఎత్తు ఎంత, 1.5 మీటర్స్. అయితే గోపురం యొక్క ఎత్తు ఎంత, డయాగ్రామ్ వేసుకుందాం, వెరీ సింపుల్గా అయిపోద్దని చూసుకోండి. ఇదిగోండి గోపురం ఇలా ఉంది. ఈ గోపురం నుంచి ఇదిగోండి ఇక్కడ అద్దం బిగించాం. ఎంత దూరం, 45.6 ఇక్కడ అద్దం బిగించాం. అయితే ఇక్కడ చూసా అంటే ఇక్కడ అద్దం నుంచి ఇంత దూరంలో ఎంత, 0.5, ఇక్కడ ఎంత ఇది 0.5 మీటర్ల దూరంలో ఒక వ్యక్తి నిలబడి అతని అది కూడా ఇచ్చాడు. అతని కంటి చూపు భూమి నుంచి ఎంత ఎత్తు ఉన్నాడు, 1.5. ఇదిగోండి ఇది 1.5 మీటర్స్. ఓకే, అయితే గోపురం యొక్క ఎత్తు ఎంత, ఇదిగోండి ఇతను ఇక్కడి నుంచి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలా అద్దంలో ఇలా చూశాడు ఈ శిఖరాన్ని. ఇది వచ్చి ఇక్కడ ప్రతిబింబం పడిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏర్పడే రెండు త్రిభుజాలు సిమిలర్ ట్రయాంగిల్స్ కదా, ఈ చిన్న త్రిభుజం పెద్ద త్రిభుజం సిమిలర్ ట్రయాంగిల్స్. ఇది ఇంకా వెరీ సింపుల్. ఇదిగో దీనికి చూడండి, ఈ అడ్డం దానికి ఇది నిలువుది ఎంత ఉంది, 3 రెట్లు ఉంది. 0.5 అంటే 3 రెట్లు. మరి ఇక్కడ కూడా అంతేగా, దీనికి 3 రెట్లు ఉండాలి. ఇది 45.6కి 3 రెట్లు అండి. ఇదిగో 45.6, 3 తెచ్చివేస్తే 3 6 18, 135, 136.8 అంతే. సో ఈ గోపురం యొక్క ఎత్తు ఎంత, 136. సింపుల్ అనమాట, చూసుకోండి. 0.5కి ఇది 3 రెట్లు, కాబట్టి దీనికి 3 రెట్లు ఇక్కడ ఉండాలి అంతే. ఓకే, చూసుకోండి. ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ అండి. రెండు సరళ రేఖలు, ఒకటి PQ అండ్ రెండోది RS, అవి రెండు కూడా O వద్ద ఖండించుకుంటున్నాయంట. ముందు అది గీసుకుందాం, డయాగ్రామ్ చూడండి. సో రెండు సరళ రేఖలు, ఒకటి PQ, రెండోది RS. అది అయితే వాడు ఏమని ఇచ్చాడు, యాంగిల్ POR. ఇదిగోండి యాంగిల్ POR అంటే ఇది PO, ఇది O దగ్గర ఖండించుకుంటే ఇక్కడ పెడుతున్నాను, O అని రాస్తున్నానండి. ఇదిగో యాంగిల్ POR. అలాగే యాంగిల్ ROQ. ఇదిగోండి POR అంటే ఇది, ROQ అంటే ఇది. ఎంత రేషియో ఇచ్చాడు, ఇదేమో 5 భాగాలంట, ఇదేమో 7 భాగాలంట అండి. 5, 7 అవి రెండు కూడా ఎలా ఉన్నాయో చూసుకోండి. సో దిస్ ఈజ్ 5 and 7 అండి. ఇదేమో 5 భాగాలు, ఇదేమో 7 భాగాలు. కానీ రెండు కలిపితే మొత్తం ఎంత, 180 కదా. 180లో ఎన్ని, 5, 7 12 భాగాలు చేసామనుకోండి. 180ని 12 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం 15 సార్లు పోద్ది, ఒక్కొక్క భాగం 15. కాబట్టి 5 భాగాలది ఎంత అవుద్ది, 5 భాగాలది 5 15లు 75. అది 7 భాగాలది ఎంత అవుద్ది, 7 15లు 105. మరి 75 ఎదురుగా మళ్ళీ 75 ఉంటుంది, 105 ఎదురుగా మళ్ళీ 105 ఉంటుంది కదా. సో ఆ యాంగిల్స్ ఏంటండి మనకు వచ్చినాయి చూసుకోండి. 4 యాంగిల్స్ కూడా మనకు వచ్చేసినాయి. ఒకటి 75, 105, మళ్ళా 75, మళ్ళా 105. ఇవ్వండి అక్కడ ఏర్పడినటువంటి కోణాలు, 4 కోణాలు అవి. ఓకే, నోట్ చేసుకోండి.
ఓకే, చూడండి, ఒక దత్తాంశానికి ప్రామాణిక విచలనం లేదా క్రమ విచలనం ఏదైనా ఒకటే కదా ఇచ్చాడు. అయితే దానికి విస్తృతి కనుక్కోమనండి. విస్తృతి ఎలా వస్తుంది? ప్రామాణిక విచలనానికి స్క్వేరే కదండి. ప్రామాణిక విచలనం ఎంత ఇచ్చాడు? 6.66. దీనికి స్క్వేర్ అండి. కనుక్కోండి, లేదు రకరకాల మీ ఇష్టం. దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా, 6 × 1.11 అని స్క్వేర్. మీ మామూలుగా వేసుకోండి, ఎందుకే చెప్తున్నా. 6కి స్క్వేర్ ఏమో 36 అండి. ఇంటూ 111కి పాయింట్ తర్వాత పెడదాం. 111కి స్క్వేర్ ఎంత? 111కి స్క్వేర్ ఎట్లా గుర్తుందండి? 1 2 3 2 1. అంటే ఇక్కడ పాయింట్ ఇక్కడ వస్తుంది అనుకోండి. 4 తర్వాత రావాలి కదా. ఇప్పుడు 36ని దీంతో వేసుకున్నాం అనుకోండి. సో మీ ఇష్టం ఎట్లయినా వేసుకోండి. ఇదిగోండి, దిస్ ఇస్ 123, 21ని 36తో. 36 ఒకట్లు 3 6, 72 3 7 5, 108 and 7 115, 36 2 72 11 83, 36 8 44. 4 తర్వాత పాయింట్ ఉండాలి కదండి, అందుకని 44.3556. సో మామూలుగా వేసుకోండి, మీ ఇష్టం అది. నేను ఊరికే అది ఉపయోగించాను, దీని స్క్వేర్ని. ఓకే, రైట్ అండి. నెక్స్ట్